పాస్టర్ ప్రవీణ్ పగడాల ఒక ప్రముఖ క్రైస్తవ నాయకుడు మరియు పాస్టర్గా తెలుగు రాష్ట్రాలలో పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన 2025 మార్చి 25న ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. ఈ సంఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ప్రవీణ్ పగడాల మార్చి 24 సోమవారం రాత్రి కొవ్వూరులోని ఒక చర్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రాజమండ్రికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై బయలుదేరారు. కొవ్వూరు సమీపంలోని టోల్ గేట్ వద్ద సీసీటీవీ కెమెరాల్లో ఆయన హెల్మెట్ ధరించి బైక్ నడుపుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. మంగళవారం ఉదయం కొంతమూరు సమీపంలో రోడ్డు పక్కన ఆయన మృతదేహం బైక్ తో పాటు కనిపించింది. ఈ మరణం గురించి ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సన్నిహితులు మరియు అనుచరులు ఇది రోడ్డు ప్రమాదం కాదని హత్య అని ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలంలో ప్రమాదానికి సంబంధించిన ఇలాంటి ఆధారాలు లేనట్లు, బైక్ పై గీతలు లేవని, హెల్మెట్ కూడా చెక్కు చెదరకుండా ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు. గతంలో ప్రవీణ్ కు బహిరంగంగా బెదిరింపులు వచ్చినట్లు, ఆయన సోషల్ మీడియాలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పోస్టు చేసినట్లు కూడా వారు చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆయన బంధువులు, క్రైస్తవ సంఘాలు ఆందోళనలు చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ మరణంపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ, ఎస్పీలను కోరారు. పోలీసులు ఈ కేసును పరిశీలిస్తున్నారు మరియు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో పూర్తి వివరాలు అందుబాటులో లేవు, కానీ ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఒక ప్రముఖ క్రైస్తవ నాయకుడు మరియు బోధకుడిగా తెలుగు రాష్ట్రాలలో గుర్తింపు పొందిన వ్యక్తి. ఆయన జీవన విధానం గురించి పూర్తి వివరాలు బహిరంగంగా అందుబాటులో లేనప్పటికీ, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఆయన జీవితం గురించి కొంత వివరణ ఇక్కడ చెబుతాను. ప్రవీణ్ పగడాల ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు మరియు క్రైస్తవ మత విశ్వాసంతో పెరిగారు. ఆయన చిన్న వయసు నుండే మత సేవలో ఆసక్తి చూపించి తరువాత పాస్టర్ గా మారారు. ఆయన తన బోధనలు మరియు ప్రసంగాల ద్వారా అనేక మంది క్రైస్తవులను ఆకర్షించాడు. ఆయన సామాజిక మాధ్యమాలలో కూడా చురుకుగా ఉండేవారు. అక్కడ ఆయన తన మత విశ్వాసాలను, సామాజిక సమస్యలపై అభిప్రాయాలను పంచుకునేవారు. ప్రవీణ్ పగడాల తన సేవలను ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా మరియు ఆ సమీప ప్రాంతాల్లో కేంద్రీకరించారు. ఆయన చర్చి కార్యక్రమాలు, ప్రార్థన సమావేశాలు నిర్వహించడంలో పేరుగాంచారు. ఆయన బోధనలు సాధారణంగా యువతను ఆకర్షించే విధంగా ఉండేవని, ఆయన సరళమైన జీవన శైలికి ప్రసిద్ధి చెందారని సన్నిహితులు చెబుతారు. ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై తిరగడం ఇష్టపడేవారని, ఇది ఆయన వ్యక్తిత్వంలో ఒక విశిష్ట లక్షణంగా గుర్తించబడింది. ఆయన జీవితంలో వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి. కొందరు ఆయన బోధనలను విమర్శించగా, మరికొందరు ఆయనను గొప్ప ఆధ్యాత్మిక నాయకుడిగా కొనియాడుతారు. గతంలో ఆయనకు బెదిరింపులు వచ్చినట్లు, తన ప్రాణాలకు ముప్పు ఉందని సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ విషయాలు ఆయన జీవితంలోని సంక్లిష్టతను సూచిస్తాయి. దురదృష్టవశాత్తు 2025 మార్చి 25న అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఈ సంఘటన ఆయన జీవనంలోని ఒక దుర్భాగ్యమైన అంతర్యంగా మిగిలిపోయింది. ఆయన మరణం గురించి దర్యాప్తు జరుగుతున్నందున ఆయన జీవితం గురించి మరియు సేవల గురించి మరిన్ని వివరాలు భవిష్యత్తులో బయటపడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఇతర పాస్టర్ల గురించి ఆసక్తి కలగడం సహజం. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ సమాజంలో ప్రముఖంగా ఉన్న లేదా గతంలో చర్చిలోకి వచ్చిన కొందరు పాస్టర్ల గురించి సమాచారం ఇక్కడ ఉంది. ఈ వివరాలు బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడ్డాయి. పాస్టర్ కె డేనియల్ హైదరాబాద్ లో 2025లో దారుణంగా హత్య చేయబడిన పాస్టర్. ఆయన ఒక ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా దాడి చేసి యాసిడ్ పోసి హత్య చేశారు. ఈ ఘటనలో హిందూ సంస్థలపై ఆరోపణలు వచ్చాయి, కానీ పూర్తి నిజాలు ఇంకా స్పష్టంగా తేలలేదు. పాస్టర్ హైజాక్ రాజా 2025లో హైదరాబాద్ సమీపంలోని గోల్కొండ ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ఆయనకు కూడా ఒక రిమోట్ ప్రాంతానికి ఆకర్షించి హత్య చేశారు. ఈ రెండు హత్యలలో మతపరమైన మార్పిడులపై వివాదం కారణంగా జరిగినవి కావచ్చునని అనుమానాలు వచ్చాయి. పాస్టర్ ప్రేమ్ కుమార్ 2006లో నిజామాబాద్ జిల్లాలోని కొత్తగిరి వద్ద హత్యకు గురయ్యారు. 67 ఏళ్ల వయసులో ఆయన ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా రాళ్లతో దాడి చేసి చంపారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో ఒక సంవత్సరంలో 4వ పాస్టర్ హత్యగా నమోదైంది. పాస్టర్ గోడ ఇజ్రాయెల్ 2007లో ఆంధ్రప్రదేశ్ లోని పెడపల్లపారు వద్ద మరణించారు. 29 ఏళ్ల వయసులో ఆయన 15 చర్చిలను పర్యవేక్షిస్తున్నారు. ప్రార్థనా సమావేశం తర్వాత ఆయన ఆచూకీ తెలియకుండా పోయి ఆ తర్వాత కాలువలో మృతదేహం కనిపించింది. పాస్టర్ ఎలియా మరియు పాస్టర్ పరదేశి బాబు 2021లో గుంటూరులోని ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ లో బిషప్ పదవి కోసం ఈ ఇద్దరు పాస్టర్ల మధ్య వివాదం చెలరేగింది. వారి అనుచరులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
కుర్చీలు విసిరారు. ఈ ఘటన రాష్ట్రంలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఈ పాస్టర్లు ఎక్కువగా వివాదాస్పద సంఘటనల ద్వారా లేదా హత్యల ద్వారా ప్రసిద్ధి చెందారు. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది పాస్టర్లు తన సేవల ద్వారా స్థానిక సమాజంలో ప్రభావం చూపుతున్నప్పటికీ వారి గురించి వివరమైన సమాచారం బహిరంగంగా తక్కువగా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ప్రవీణ్ పగడాల మరణం తర్వాత క్రైస్తవ సంఘాల భద్రత మరియు మత సామరస్యంపై చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. మత సామరస్య సమస్యలు అనేవి ఒక సంక్లిష్టమైన అంశం. ఇవి వివిధ మతాల మధ్య సామరస్యం లేకపోవడం వల్ల ఏర్పడే సవాళ్లను సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సహా భారతదేశంలో ఈ సమస్యలు చారిత్రక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల తలెత్తుతాయి. 2025 మార్చి 26 నాటికి సమాచారం ఆధారంగా ఈ సమస్యలను కొన్ని కీలక అంశాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. మత విశ్వాసాల తీవ్రత. భారతదేశంలో మతం ఒక గాఢమైన భావోద్వేగ అనుబంధంగా ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల్లోని కొన్ని వర్గాలు తమ విశ్వాసాలను గట్టిగా పాటించడం వల్ల అసహనం పెరుగుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఆలయాలపై దాడులు, మతపరమైన ఉద్రిక్తతలు జరిగిన సంఘటనలు ఈ విషయాన్ని సూచిస్తాయి. రాజకీయ లబ్ధి. రాజకీయ పార్టీలు మత గుర్తింపులను ఓటు బ్యాంకులుగా ఉపయోగించడం సర్వసాధారణం. ఇది మతాల మధ్య విభజనను మరింత పెంచుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని సందర్భాలలో మతపరమైన సమస్యలను రాజకీయంగా ఉపయోగించిన ఆరోపణలు ఉన్నాయి. సామాజిక అసమానతలు. కులం, మతం, ఆర్థిక స్థితిగతులు కలిసి సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు తమ గుర్తింపును మతం ద్వారా బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల సంఘర్షణలు తలెత్తుతాయి. హింసాత్మక సంఘటనలు. గతంలో ఆంధ్రప్రదేశ్లో మతపరమైన ఘర్షణలు ముఖ్యంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ సమాజాల మధ్య ఉద్రిక్తతలు కనిపించాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వంటి ఇటీవలి సంఘటనలు కూడా మత సామరస్యంపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. ఎందుకంటే దీనిని కొందరు హత్యగా అనుమానిస్తున్నారు. చట్టపరమైన వివాదాలు. మత స్వేచ్ఛ మరియు మార్పిడులపై చట్టాలు. బలవంతపు మత మార్పిడుల నిషేధం కొన్ని సమాజంలో అసంతృప్తిని కలిగిస్తాయి. అరుణాచల్ ప్రదేశ్ లో ఈ విషయంపై నిరసనలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఆంధ్రప్రదేశ్ లోను ప్రతిధ్వనించే అవకాశం ఉంది. పరిష్కార మార్గాలు. విద్య మరియు అవగాహన. సామరస్యాన్ని ప్రోత్సహించే విద్యా కార్యక్రమాలు, మతాంతర సంభాషణలు అవసరం. సమాజ సేవ. మత సంస్థలు కలిసి సామాజిక సేవలలో పాల్గొనడం ద్వారా ఐక్యతను పెంచవచ్చు. కఠిన చట్ట అమలు. మత హింసను అరికట్టడానికి నిష్పక్షపాతంగా చట్టాలు అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో మత సామరస్యం సాధించడం సాధ్యమే, కానీ దీనికి సమాజంలోని అన్ని వర్గాల సహకారం, ప్రభుత్వం దీర్ఘకాలిక విధానాలు అవసరం. 2025లో ఈ సమస్యలు ఇంకా చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ సానుకూల దిశగా అడుగులు పడుతున్నాయి.